హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. నేనైతే పండక్కి మసాలా పప్పు చెక్కలు చేశానండి. మరి మీరేం చేశారు పండక్కి కమెంట్ చేయండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చెక్కలు చేయడం చాలా ఈజీ అవుతుంది. టేస్ట్ కూడా ఈ చెక్కలు చాలా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. చెక్కలు చూసారు ఎంత బాగున్నాయి కదా. ఈ కొలతల్లో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కానీ చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్రిస్పీ టేస్టీ మసాలా పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే చెక్కలు చేయడానికి 4 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 6 కిలో బియ్యం పిండి. మీరు బయట కొన్న బియ్యం పిండి అయినా పర్లేదు, ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. పిండిని అయితే ఖచ్చితంగా జల్లించుకోవాలి. నేను ముందే జల్లించేసాను. ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న 4 కప్పుల బియ్యం పిండికి 1/2 కప్పు పెసరపప్పు, అలాగే 1/2 కప్పు పచ్చెనపప్పు, రెండు కూడా అదొక 1/2 కప్పు, ఇదొక 1/2 కప్పు, రెండు కలిపి ఒక గిన్నెలో వేసేసుకుని 1 గంట పాటు నానపెట్టుకోవాలి. నేనైతే ముందే నానపెట్టేశాను. ఈ విధంగా నానపెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా తుంపి వేసేసుకోండి. మనం మసాలా చెక్కలు చేస్తున్నాం కదా, అందుకని కొంచెం ఇందులో మసాలా కూడా వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని అస్సలు నీళ్ళు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా చూడండి, కొంచెం ఈ విధంగా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని మనం కొలిచి పెట్టుకున్న బియ్యం పిండిలోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నిండుగా కారం, కొంచెం పసుపు, చాలా కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లు సగం పసుపు వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. అలాగే 5-6 రెమ్మల కరివేపాకుని బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా మనం నానపెట్టుకున్న పెసరపప్పు, పచ్చెనపప్పు ఉన్నాయి కదా, నీళ్ళని వంపేసి వేసుకోవాలి. ఒకసారి కడిగేసి నీళ్ళని వంపేసి వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 4 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్లు పోసేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో 1/2 కప్పు వెన్న వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న 1/2 కప్పు వేసుకోవాలి. మీరు వెన్నకు బదులుగా 1/2 కప్పు నూనె వేసుకోవచ్చు. వెన్న వేసాక ఇదంతా కరిగేలాగా కలిపేసుకుని, కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా ఉన్నప్పుడే మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. నీళ్ళన్నీ పోసేసుకోండి, ఎక్కువేమీ అవ్వవు, కరెక్ట్గా సరిపోతాయి. మనం బియ్యం పిండి ఎంత తీసుకున్నామో దాంట్లో సగం నీళ్లు తీసుకోవాలి. మనం 4 కప్పులు తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్తోనే కలుపుకోండి. బాగా పిండికంతా పట్టించేయాలి. పిండి బాగా ముద్దగా అయిపోతుంది, తడి పొడిగానే ఉండాలి. చూస్తున్నారా, ఈ విధంగా పిండి తడి పొడిగా ఉండాలి. ఇలా కలుపుకోవాలి. ముందు కలిపేసి నొక్కి పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఇలా పిండిని వేనీళ్ళతో తడి పొడిగా కలిపి పెట్టడం వల్ల పిండి బాగా మగ్గుతుంది. దీనివల్ల పిండిలో జిగురు పెరిగి చెక్కలు బాగా గుల్లగా వస్తాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా కలుస్తుంది. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పిండిని ఇలా కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం పిండిని నేనైతే 3 సార్లుగా కలుపుతున్నాను. ఇందులో కొంచెం పిండిని మరొక దాంట్లోకి తీసేసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండిని కలపడం వల్ల చివరి చెక్క వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. మిగిలిన పిండి అయితే ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు, వేడి నీళ్ళు కాదండి, మామూలు నీళ్ళే కొంచెం కొంచెం పోసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. కొంచెం సాఫ్ట్గా, అలానే మరీ సాఫ్ట్గా కలుపుకోవద్దు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజుని బట్టి, చెక్కలు కావాల్సిన సైజుని బట్టి పిండిని కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చెక్కలు వత్తుకోవడానికి ఈ విధంగా లోటా కానీ, లేదంటే అడుగున ఫ్లాట్గా ఉండే స్టీల్ డబ్బా కానీ, అడుగున ఫ్లాట్గా ఉండాలి, తీసుకుని కవర్తో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. చెక్కలు చేత్తో వత్తడం కష్టం అనుకుంటే ఈ విధంగా అడుగున ఫ్లాట్గా ఉన్న డబ్బాతో చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలాగే కాటన్ క్లాత్ని శుభ్రంగా తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి వేసుకోవాలి. ఇంకా ఈజీగా చేసుకోవాలనుకుంటే పూరీ ప్రెస్ అయితే చెక్కలు చేయడం చాలా ఈజీ అయిపోతుందండి. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్స్ వేసేసుకుని ఆయిల్ అప్లై చేసేసి పిండి ముద్దను పెట్టి ముందు కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి క్లోజ్ చేసి పైన లైట్గా ప్రెస్ చేయాలి. ఈ పూరీ ప్రెస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. స్టీల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. చూసారా, ఈ విధంగా పల్చగా వచ్చేస్తుంది పూరీ ప్రెస్తో. అయితే ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదా మనం డబ్బాకి కవర్ పెట్టుకున్నాం కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా క్లాత్ పైన, తడి క్లాత్ పైన నొక్కేస్తున్నాను. ఈ డబ్బాకి అడుగున చక్కగా నూనె రాసేసుకొని చూసారు, ఈ విధంగా క్లాత్ పైన పెట్టేసుకొని నొక్కేసుకోవడమే. వేరే చోట నొక్కి మళ్ళీ దాన్ని క్లాత్ పైన వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా తడి క్లాత్ పైన నొక్కేసుకోవచ్చు.
అలాగే మనం తయారు చేసుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా, అవి ఆరిపోకుండా కూడా మూత పెట్టేసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని చెక్కలు 20 వరకు చెక్కలు చేసి పెట్టేసుకుని మిగిలినవి మనం కాల్చుకుంటూ కూడా మిగిలినవి ఒత్తుకోవచ్చు. ఇలా చేసి పెట్టేసుకుని ఇప్పుడు మనం వీటిని కాల్చుకుందాము. డీప్ ఫ్రై సరిపడా నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇలాంటి అట్లకాడ తీసుకుని నిదానంగా, అట్లకాడకి ముందు కొంచెం నూనె రాసుకోండి, నిదానంగా తీసేసుకుని నూనెలో వేసేసుకోవడమే. ఇలా రివర్స్ తిప్పేమంటే ఈజీగా పడిపోతుంది. ముందు వేసింది కొంచెం కాలిన తర్వాత రెండోది వేసుకోవాలి. అలా ఒక్కొక్కటి వేసుకుంటూ అది కొంచెం పైకి ఇలా తేలిన తర్వాత మరొకటి వేసుకుంటూ ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పచ్చదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పచ్చదనం తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు తిప్పేశారంటే ఈ చెక్కలు విరిగిపోతాయి. పచ్చదనం తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఈ నూనెలో వచ్చిన నురగలు తగ్గించుకోండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కాలనివ్వాలి. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ అవి వేసేటప్పుడు నూనెని కొంచెం కాగనివ్వండి. అలాగే ఈ కరివేపాకు ఇవి రాలిపోతూ ఉంటాయి కదా, వాటిని తీసేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. మనం తయారు చేసుకున్న చెక్కలు నిదానంగా అట్లకాడతో తీసుకుని ఇలా నూనెలో వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. చేత్తో కంటే కూడా ఈ అట్లకాడతో తీసి వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకవైపు చెక్కలు కాల్చుకుంటూ మరొక వైపున చెక్కలు ఒత్తుకోవచ్చు. అలాగే పిండి అయిపోయిందంటే ఎప్పటికప్పుడు నేనైతే 3 సార్లుగా కలిపాను. వేడి నీళ్ళతో కాకుండా మంచినీళ్ళు, మామూలు నీళ్ళతోనే కలుపుకోవాలి. తక్కువ క్వాంటిటీలో అంటే ఒక 1/2 కిలో పిండి అయితే ఒకేసారి కలిపేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ పిండి అయితే ఈ విధంగా అప్పటికప్పుడు కలుపుకుంటే చెక్కలు చివరి వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. అంతేనండి, మసాలా చెక్కలు, కరకరలాడే మసాలా పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా చెక్కలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.